ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం. మాఘపురాణం 24వ అధ్యాయంలోకి వచ్చాం. ఇంద్రాది దేవతలు పారిజాత పుష్పాల మీద ఆశతోటి వచ్చి సత్యజిత్తు యొక్క పారిజాత వనమందు మహిమ కోల్పోయి పడిపోయారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన నారదుడు ఈ విషయం అంతా వివరించగా ఆయన ఏం చెప్పారంటే, ఏకాదశి తిథి నాడు కనుక ఇతను ఉపవాసం ఉంటే అతను కోరిన కోరికలు తీరుస్తాను నేను, వీళ్ళ కోసమే దేవతల కోసమే అతను ప్రార్థిస్తున్నాడని విష్ణుమూర్తి నారదుడికి తెలియజేశారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసం ఉన్నాడు. భగవంతుని శ్రీహరిని గంధపుష్పాదులతోటి అర్చించాడు. దేవతల హితాన్ని కోరి శ్రీమన్నారాయణ్ణి నిరంతరంగా జపిస్తూ అష్టాక్షరీ మంత్రం జపం చేసుకుంటూ జాగరణం చేశాడట. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తుకు ప్రత్యక్షమయ్యారు. సత్రాజిత్తు పేరులాగా అనిపిస్తోందండి, అందుకని పొరపాటున ఎంతసేపు ఆ పేరు వస్తుంది. సత్యజిత్తు ఈయన పేరు. నీలమేఘం వలె నల్లని ఛాయ, నల్లని ముంగురులతో పద్మనేత్రాలతో ప్రకాశించు తిలకంతో విచిత్రమైన మకర కుండలాలు ధరించి వాటి కుండలాల కాంతితో చెక్కిళ్ళు ప్రకాశిస్తూ ఉండగా ఉన్నటువంటి కాంతిని మించిన కిరీట కాంతితోటి హార కేయూరాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన జగన్మోహనమైనటువంటి రూపంతో గరుక్మంతుని ఎక్కి భగవంతుడు వచ్చెను అని చెప్తున్నారు. మునిగణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించుచూ భార్యతో పాటు, ఈ మునిగణాలంటే అక్కడ ఇంకా ఈయనతో పాటు చాలామంది జాగరణ చేస్తారు. సాధారణంగా ఏకాదశి జాగరణలు ఇళ్లలో ఒంటరిగా చేసేవాళ్ళు కాదండి, చుట్టుపక్కల వాళ్ళందరంటే ఒక చోట కూర్చుని చేసేవాళ్ళు. దేవాలయాల్లోనూ ప్రార్థనా మందిరాలు ఉండేవి అప్పట్లో. ఎలా అంటే మండపాలు లాంటివి అనమాట. అందరూ సామూహికంగా చేసేవాళ్ళు. జాగరణ ఏంటంటే విష్ణు జాగరణం, అంబా జాగరణం చేస్తారు మన వైపు. నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుందండి, జగరాత అంటారు దాన్ని. ఏకాహం ఒక రాత్రంతా చేస్తారనమాట. అలాంటి పద్ధతులు ఉండేవి అప్పట్లో. వీళ్ళంతా మునిగణాలంతా ఆయన భగవంతుని చూడంగానే స్తుతిస్తూ ఆయన పాదాల మీద పడిపోయారు. భార్యతో పాటు శ్రీమన్నారాయణ్ణి పాదాల మీద పడ్డాడు ఈ సత్యజిత్తు. నాయన, నువ్వు కోరిన వరాన్ని ఇస్తాను, కోరుకోమన్నాడట నారాయణమూర్తి. అప్పుడు సత్యజిత్ ఏమన్నాడంటే, దేవా, ఇంద్రాదులకి పూర్వం వలె సంచరించే శక్తి నీవు, వాళ్ళ మీద దయుంచు, తర్వాత నాకు నా భార్యకి నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించిన ఆయన చాలు అన్నాడు. శ్రీహరి దయతో అతని కోరికని అంగీకరించాడు. పోయి ఇలా చెప్పాడనమాట, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యాలని ఇస్తుంది. నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నుని అయ్యాను కాబట్టి ఈ తిథి నాకు సంతోషాన్ని కలిగించే తిథి. నువ్వు నీ భార్య ఈ పారిజాత వృక్షాన్ని పెకరించి ఇంద్రుడికి ఇవ్వండి. పవిత్రము వనవాసి నాకు ఇష్టమైన ఈ తులసిని నాకివ్వు, నీకు శుభం కలుగుతుంది, మరి ఒక ఆలోచన వలదు అని పలికాడట. అప్పుడు సత్యజిత్తు సరే అని ఒప్పుకున్నాడు. మర్నాటి ఉదయం భార్యతో కలిసి పారిజాత వృక్షాన్ని పెకలించి భూమి నుంచి ఇంద్రాదులకు ఇచ్చేశాడు. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికి సమర్పించాడు. ఈ శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులంతా శక్తివంతులై శ్రీమన్నారాయణుడికి నమస్కరించి నిల్చున్నారు. అప్పుడు శ్రీహరి ఇంద్రాదులు వింటుండగా సత్యజిత్తుని వాని భార్యను చూసి ఇట్లా అన్నారట. ఏమని? ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహాన్ని పొందటం వల్ల మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపాలన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యాన్ని ఇస్తుంది. మందమతులైన మానవులు ఈ విషయాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. పాడ్యమి నుండి 10 దినములు యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణమును చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యాన్ని పొందుతారు. ఇహలోకంలో సర్వసుఖాలు సర్వశుభాలని పొందగలరు. నాకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యాన్ని ఇస్తుంది. అంటే వేల కొలది అశ్వమేధాల్ని అద్భుతమైన సంభావనలతోటి కనుక చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ తిథి నాడు చేసేటువంటి ఉపవాస జాగరణాదులు అంత ఫలితాన్ని ఇస్తాయట. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని చెప్తారు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుట చేత ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందురు. అజ్ఞానము చేత ఏకాదశి యందు భుజించువారు మహాపాపాల్ని పొందుతారు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటలా భోజనాన్ని మాని ద్వాదశి నాడు మధ్యాహ్నము ఒకసారి పొద్దున ద్వాదశి నాడు పగలు భుజించి రాత్రి భుజించకుండా ఉంటే గనక దీన్ని చతుర్భుక్త వర్జితమైన ఏకాదశి ఉపవాసం అని అంటారు. అంటే ఏకాదశికి ముందు రోజు రాత్రి కూడా అన్నం తినకూడదు.
ఉపవాసం అంటే తేలిగ్గా ఫలహారం లాంటివి తీసుకోవచ్చు. పూర్తిగా వర్జించి ఉండగలిగే మహానుభావులు ఎవరైనా అంటే మంచి బలశాలులు వాళ్ళు కూడా ఉండొచ్చండి. దశమి నాటి రాత్రి అభోజనం, భోజనం అన్నం తినకూడదు. ఏకాదశి నాడు 2 పూటల అంటే పొద్దున రాత్రి కూడా ఏమీ తినం. మరి ద్వాదశి నాడు అంటే 4వ పూట పొద్దున ద్వాదశి నాడు పారణ చేస్తాం. ద్వాదశి నాడు అన్నపానాదులన్నీ సక్రమంగా పాయసం, పప్పు, చారు అన్నీ వండుకొని చక్కగా భోజనం చేయొచ్చు. ఎవరికైనా భోజనం పెట్టటం, ఎవరితోటన్నా కలిసి పారణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరిని పిలవలేమంటే ఏ దేవాలయంలో ఎవరికైనా ఇవ్వాలి, ఇంక అంతకంటే ఏం చేయలేకపోతాం. మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి కూడా అన్నం తినకూడదు. ఇప్పుడు మనం ఎంత మానినట్టు, ఒక దశమి నాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలు, ద్వాదశి నాటి రాత్రి, ఇట్లా చతుర్భుక్తం 4 భోజనాల్ని మానేసిన ఉపవాసమే సరి అయిన ఏకాదశి ఉపవాసం అని చెప్పబడుతుందట. ఈ ప్రకారం చేసిన ఉపవాసం సంపూర్ణంగా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యప్రదమైన హరివాసరమున ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఈ ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రంగా పూజించిన వాడు నాకు ఇష్టడు. జాగరణ ఇవాళ రేపు చేయలేకపోతున్నామండి. ఎవరైనా నలుగురితో కలిసి ఉన్నప్పుడు, మన వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు జాగరణ చేయగలుగుతాం. ఒంటరిగా జాగరణ చేయటం కొద్దిగా కష్టమవుతుంది. జాగరణానికి పూనుకోకండి, ఒక్కరే ఉండలేకపోతారు రాత్రిళ్ళు. గ్రూప్ తోటి కలిసి ఉండాలి. సమూహంతో కలిసి ఉంటే మనం జాగరణ చేయగలుగుతాం. నా లోకాన్ని చేరతాడట యథాశాస్త్రంగా పూజించిన వాళ్ళు. ఇటు ఏకాదశి ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలదాన్ని ఇస్తుంది. తర్వాత ఇటు ఉపవాసం చేసిన వాడినే కాకుండా వాడి కులములో వాళ్ళందరినీ రక్షించి అనేక యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యాన్ని ఇస్తాము. కులము అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది కాదండి, వంశం. వంశంలో వాళ్ళకి ఒకడు ఏకాదశి వ్రతాన్ని సాంగంగా సక్రమంగా గనక ఆచరిస్తే అతని పితృదేవతలు తరిస్తారు. రాబోయే తరాల అందరూ కూడా హరిభక్తులై ఉంటారని చెప్పబడుతోంది. ఈ కులము అనే పదాలు ఇందులో వచ్చే పురాణాల్లో వచ్చే వాటిని మనం చెప్పుకునే వీటికి కాస్ట్కి వాడుకోకూడదండి. అయితే 4 వర్ణాల వాళ్ళు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలను. నా పాదోదకమును సేవింపవలను. అన్ని మాసములందును కృష్ణ శుక్లపక్షముల 2 వచ్చే ఏకాదశులని ఇలాగే ఉపవాసం ఉండాలి. తర్వాత చాంద్రాయణాది వ్రతముల్ని ఆచరించడం వల్ల వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వల్లే వస్తుంది. చాంద్రాయణ వ్రతాలు అవన్నీ కొంచెం కష్టసాధ్యమైన వ్రతాలండి. చాంద్రాయణ వ్రతం అవి కొంచెం కష్టం, చేయలేకపోతాం. అలాంటి వ్రతాల కష్టసాధ్యమైన వ్రతాల వల్ల వచ్చే ఫలితము ఇట్లా ఏకాదశి ఉపవాసం ఉంటే కూడా లభిస్తుందట. తర్వాత కావున మానవులారా, మునులారా, యోగులారా, నా భక్తులారా, మీరెవరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసములందును 2 పక్షములందును అన్నము భుజించరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని ఉచ్చేసవంతో పెద్ద కంఠంతో బిగ్గరగా పలికాడట. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? కృష్ణవద మహర్షి జనుమునికి చెప్తున్నారనమాట. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాత్మ్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లా నేను మీరు ఈ పారిజాత దివ్య వృక్షాన్ని తీసుకుని మీ నివాసమైన స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్టుగా ఈ వృక్షాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణుడితోటి ఇట్లా అందిట. స్వామి, నీ పాదపద్మముల యందు ఆసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి ఒక గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యాన్నే కోరుకుంటాను అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకు ఇష్టురాలవు. నా వద్దకు రమ్ము, నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు. పాపనాశినైన తులసి, దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించువారు పునర్జన్మని పొందరు. అంటే జన్మరాహిత్యం వస్తుందన్నమాట. తులసి దళాలతో విష్ణువార్చన చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు. మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో సాంగంగా అర్చన చేయలేమనుకుంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఎంచి పూజ చేసుకునే తులసి కాకుండా విడిగా కూడా తులసి కుండీలు పెట్టుకుంటాం కదా, తులసి మొక్కలు అవే పడేస్తాయి. మనం ప్రత్యేకంగా పెట్టక్కర్లా, పోషిస్తే చాలు. వాటి నుంచి 4 తులసి దళాలు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవాలయము, నరసింహస్వామి దేవాలయము, రామాలయము, వేణుగోపాల స్వామి దేవాలయము, ఎక్కడో ఒక చోట విష్ణువాలయంలో గనక తులసిని సమర్పిస్తే, ఇప్పుడు మనం బయట ఇంత పెద్ద పెద్ద దండలు ఉంటామండి, అంతా చెట్లుగా ఉంటాయి, కొనగలము, కొనలేకపోతాము. వాకిట్లో ఉండే తులసి 4 దళాలు శ్రద్ధ భక్తి ఆ 2 కావాలి. గుళ్ళోకి వెళ్తున్నాము, కోసుకెళ్ళాలి.
4 దళాలు తీసుకుని పట్టుకుని గనక వెళ్తే దేవాలయంలో అర్చన చేస్తారా, అయ్యవారు ఈ తులసి దళాలతో అర్చన చేయండి అని ఆ దళాలు సమర్పిస్తే స్వామికి ఎంతో ఇష్టం. అందులో మన శ్రద్ధ తెలుస్తుంది. అట్లా ఆలోచించి చేసుకోవచ్చు. దండలుగా కట్టి వేయించాలని భావించకండి అని లేవనుకోవద్దు. 4 దళాలు స్వామివారు ఒక్క తులసి దళం బరువుతోటి తూగేవాడు. ఆయనకు ఒక్క దళం కూడా చాలు. మనం ఇంట్లో కూడా అవకాశం ఉంటే తులసి దళంతో ఒక పూజ చేసుకోవటం, విష్ణువు ప్రతిమ కానీ ఒక ఫోటో కానీ ఉంటే ఒక తులసి పెట్టుకుని స్వామికి దండం పెట్టుకోవటం. దేవాలయానికి వెళ్ళినప్పుడు సాలంకృతమైన రూపం ఉంటుంది. ప్రతిష్ట కలిగిన చోట చక్కటి మంత్రంతో సాంగంగా పూజ జరుగుతుంది. అలాంటి చోట ఇస్తే ఇంకా విశేషమైన ఫలితం లభిస్తుంది అన్నమాట. అయితే ఏం చెప్తున్నారు, అమృతం నుంచి పుట్టింది కాబట్టి ఈ తులసి దళాల్ని మాలగా చేసి నా కంఠంలో సమర్పించిన వారు అంతులేనంత కాలము నా లోకమున ఉండి నాలో ఐక్యమవుతారు. మనం దండలు సమర్పిస్తే ఇంకా అమోఘంగా ఉంటుందట. నిన్ను తమ ఇండ్ల ఎందు కానీ తోటల ఎందు కానీ పెంచువారికి ఏ పాపాలు అంటవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నిన్ను చూసి నమస్కరించిన వాడు ఆ దినమున ఆ రోజున సర్వ సుఖాలని పొందుతాడు. చిన్న శ్లోకం చెప్తున్నారండి. తులసి శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది, చెప్దాం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం. ఈ శ్లోకం చెప్పుకుంటూ తులసికి కాసిన నీళ్ళు పోసి దండం పెట్టుకోవచ్చండి. అది చాలా మంచిది, విశేషమైనది. చిన్న శ్లోకమే, కొద్దిగా 2-3 సార్లు వింటే మీకు వచ్చేస్తుంది. ఈ శ్లోకాన్ని చదివి నమస్కరించాలి. తులసి దళాలతో నీటిని తమ శరీరంపై చల్లుకునేవాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదటిలో అంటే చెట్టు యొక్క మొదట్లో ఉన్న మట్టిని తిలకంగా నుదుటి మీద ధరిస్తే సర్వ సుఖాల్ని పొందుతాడు. యక్షరాక్షస పిశాచాదుల వల్ల వాటికి ఏ బాధ ఉండదు. తర్వాత అమృత సంభవ అయినటువంటి అమృతం నుంచి పుట్టిందట తులసి అదే కదా మనం చెప్పుకున్నాం. నిన్ను లక్ష్మితో సమానంగా భావిస్తానని చెప్తున్నాడు విష్ణుమూర్తి. నువ్వు లక్ష్మి ఎంత ప్రత్యేకమైనదో నాకు హృదయస్థగా ఉంటుంది, హృదయంలోనే ఉంటుంది, నిత్యానపాయిని లక్ష్మీదేవి. అలాగే నిన్ను కూడా అదే విధంగా భావిస్తానని విష్ణుమూర్తి తులసికి చెప్పాడట. ఇన్ని వరాలు ఇచ్చాడు తులసికి. ఇచ్చేసరికల్లా తులసి దళాలను, కాండాలను, శాఖలను అన్నిటినీ శుభప్రదములైన తన మృదువైన చేతులతోటి తాకాడు, ముట్టుకున్నాడట చెట్టుని, ఈ తులసి చెట్టుని విష్ణుమూర్తి. ముట్టుకునేసరికల్లా చక్రధారి స్పర్శ వల్ల తులసి మరింత కాంతిని, పవిత్రతని పొందింది. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపాన్ని పొంది శ్రీహరి అంశని పొందింది. మాయావి జగదీశ్వరుడు అంటే మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోక సంరక్షణార్థమై తులసిని నియమించను. శ్రీహరి ఎడమ చేత్తో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యములచే పరమ పవిత్రములయ్యను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూసి, నీవు నాకు పూజ చేసి బ్రాహ్మణ సమారాధన చేసి నువ్వు నీ భార్య భుజించండి నాయన అంటే 11 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు కదా సత్యజిత్తు, అతని భార్య దేవతల కోసం భోజనం చేయమన్నారు. అట్లాగే ఈ సత్యజిత్తు ఏం చేశాడు, ఈ భగవంతుడైన శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకి భోజనం పెట్టి తను భార్య కలిసి భోజనం చేశారు. ఈ రకంగా ఈ వ్రతం పూర్తి చేసినటువంటి ఈ సత్యజిత్తుని అతని భార్యని భగవానుడు గరుడారూఢుడై తులసితో సహా ఈ సత్యజిత్తుని అతని భార్యని తనతో పాటు తీసుకెళ్ళాడట, విష్ణులోకానికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఇది ఏకాదశి వృత్తాంతం. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలితాలను ఇచ్చిందని అర్థమైంది కదా అని జన్హు మహర్షికి చెప్తున్నారన్నమాట కృష్ణమధులు. అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఈ నెలలో వచ్చింది, మనకు అవకాశం ఉంది. ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందురుదురు. బాగుంది కదా, విష్ణు సాయుధ్యము విష్ణు సాలోక్యము లభిస్తుందన్నమాట. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఎందుకంటే ఈ ద్వాదశి పారణకే మనం అంబరీషుడి కథ చెప్పుకుంటాం. ద్వాదశి పారణ చాలా ముఖ్యమైంది. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శీలాదానము మొదలగున్నవి ఉత్తముడైన బ్రాహ్మణులకు కానీ బహువిధంగా హితోహితంగా ఇవ్వగలిగితే మరీ మంచిది. ఇవ్వలేకపోతే ఒక్క బ్రాహ్మడికైనా దానం చేయటం మంచిదట. ఇలాంటి వాళ్ళు ఇహలోకంలో చక్రవర్తి అయి తుదకి శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతాడు. ఇట్లాంటి పవిత్రమైన కథను వినేవారు శ్రీహరి కరుణాకటాక్షాన్ని పొంది విష్ణువును చేరుదురు. ఇది నిస్సందేహంగా ఈ మాట అక్షరాల నిజమని చెప్పి కృష్ణమద మహర్షి జన్హు మహర్షికి తెలియజేస్తారండి. ఈ విషయాన్ని సూత మహాముని మిగిలిన మునులకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా మనం కూడా తెలుసుకుంటున్నాము. తులసి పూజ చేయటం పెద్ద పూజ విశేషంగా చేయలేకపోయినా, ఈ శ్లోకం చదువుకోలేకపోయినా రోజు స్నానం చేశాక ఒక చిన్న చెంబెడు నీళ్ళు
తీసుకెళ్ళి తులసి చెట్టులో పోసి ఆ తులసి మీద పడ్డ నీళ్ళు ఒక్కసారి ఇట్లా పైకి ముఖం మీద నెత్తి మీదకి చల్లుకుని ఒక్క దండం పెట్టుకుంటే ఆ గాలి వల్ల మనకి ఆక్సిజన్ పెరుగుతుందండి. ఇలా పవిత్రమైన తులసి చెట్టుని స్మరించడం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయని, జీవితం పాజిటివ్గా మారుతుందని ఈ కథల్లోనే చెప్పబడింది. వేలు వెంబడి కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతటితోటి ఈ అధ్యాయం సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.